లలిత, రేపో మాపో మనం స్పెషల్ రాకెట్ లో ఆ స్కై ల్యాబ్ కు బయలుదేరాలి. మనం చూసిన మదర్ క్రాఫ్ట్ డిజైన్ మనం ఫైనలైజ్ చేసి చీఫ్ కి అందజేయాలి. ఆ లాకెట్ నీకెక్కడిది? ఇదే, ఇది రమేష్ అనే ఓ ఫ్రెండ్ది. రమేష్ నీకెలా తెలుసు? అతను నీకు తెలుసా? నా ప్రశ్నకు జవాబు కావాలి. అతను నీకెలా తెలుసు? ఒకే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం కనుక స్నేహితులం అయ్యాం. పైపెచ్చు మా ఇద్దరికి స్కీయింగ్ హాబీ. ప్రతి సంవత్సరం కాశ్మీర్ లో కలుస్తూ ఉండేవాళ్ళం. అంటే ఈ ఏడాది కూడా కలిసారా? కలిసాం లలిత. రమేష్ నా కోసం ప్రాణం ఇచ్చే మనిషి. ఆ రోజు అతనికి ఏమైందో ఏమో, నన్ను చంపాలని ప్రయత్నించాడు. ఆ ఘర్షణలో అతని మనుషులు కాల్చిన బుల్లెట్ తగిలి అతనే చనిపోయాడు. రమేష్ నువ్వే చంపావు. నమ్మిన స్నేహితుడిని నమ్మించి గొంతు కొట్టావు. లలిత, నిన్నే గురువుగా దైవంగా భావించిన అమాయకుడిని పట్టణ పెట్టుకున్న కిరాతకుడివి నువ్వు. లలిత, ఏమిటి నువ్వు అనేది? రమేష్ నీకెలా తెలుసు? మేమిద్దరూ ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. రమేష్ మా అన్నయ్య. అలాగా? ఇన్నాళ్ళు మా అన్నయ్యని పొట్టన పెట్టుకున్నా ఈ రాక్షసుడితో నేను స్నేహం చేసింది. మనసు లేని మనిషిగా మనసిచ్చాను. లలిత, ప్లీజ్ నా మాట నమ్ము. రమేష్ నా ప్రాణానికి ప్రాణం. అతన్ని నేనెందుకు చంపుకుంటాను? ఆ రోజు మంచు దెబ్బల్లో కప్పబడిపోయిన రమేష్ కోసం ఆ కొండంతా గాలించాను. ఈ లాకెట్ తప్ప మనిషికి కనిపించలేదు. మనిషి దూరమైన మనసు నుంచి ఆ రూపం ఇంకా దూరం కాలేదు. అందుకే ఈ గుండె దగ్గర వాడి గుర్తుగా ఈ లాకెట్ ఉంచుకున్నాను. నన్ను నమ్ము లలిత. గుండెల్లో విచ్చుకత్తులు దింపుతూ ఇది నీ మేర కోసమే నేను చంపుతున్నానని చెప్పి నమ్మించే నైవంచుకుడివి నువ్వు. నువ్వెంత చెప్పినా ఏం చెప్పినా నేను నమ్మను. మా అన్నయ్యని బలి తీసుకున్న దుర్మార్గుడి రక్తం కల చూస్తానని మా అమ్మ ముందు నేను ప్రమాణం చేశాను. మనం చేస్తున్న ఈ పని పూర్తి కాగాని నిన్ను చంపి మా అన్నయ్య ఆత్మ శాంతించేలా చేస్తాను. ఆ దేవుడే దిగొచ్చినా సరే నన్నెవరూ ఆపలేరు, అడ్డుపడలేరు. ఏమే పోడే, ఆ రోజు నడి రోడ్లో నన్ను కొట్టావు కదా, ఆ రోజు నుంచి ట్రై చేస్తుంటే వాటికి చిక్కావు. ఇక నీ చావు నా చేతిలో తప్పదు. మీరెంత ప్రయత్నం చేసినా మా బాసు స్థావరాన్ని తెలుసుకోలేరు.
విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప